డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము 6th క్లాస్ మ్యాథమెటిక్స్ 6.2 ఎక్సర్సైజ్ ముందు ఉండే కాన్సెప్ట్ మనం చెప్పడం జరుగుతుంది. లెట్ us కన్సిడర్ ది నెంబర్ ఆఫ్ స్టైర్స్ గోయింగ్ అప్ టు ద టెర్రస్ యాజ్ పాజిటివ్ ఇంటీజర్. ఇది గ్రౌండ్ ఫ్లోర్, టెర్రస్ మీదకి వెళ్తున్నట్లయితే పాజిటివ్ ఇంటీజర్ గా తీసుకోవడం జరుగుతుంది. ద నెంబర్ ఆఫ్ స్టైర్స్, స్టైర్స్ అంటే మెట్లు, నెంబర్ ఆఫ్ స్టైర్స్ గోయింగ్ డౌన్, కిందకి వెళ్తున్నట్లయితే టు ది గో డౌన్, కిందకి యాజ్ ఏ నెగిటివ్ ఇంటీజర్. కిందకు వెళ్తున్నట్లయితే మనం ఏం చేయడం జరుగుతుంది? నెగిటివ్ ఇంటీజర్స్ గా తీసుకోవడం జరుగుతుంది. టెర్రస్ కి వెళ్తున్నట్లయితే ట్రీటెడ్ యాజ్ పాజిటివ్ నెంబర్. సో ద నెంబర్ రిప్రజెంటింగ్ గ్రౌండ్ లెవెల్ 0, గ్రౌండ్ లెవెల్ 0. ఇక్కడ రెడ్ సింబల్స్ నేను పెట్టడం జరిగింది, ఓన్లీ వాళ్ళు బ్లూ మాత్రమే మన టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు చదువుతున్నామంటే మ్యాథమెటిక్స్ లో ఇంటీజర్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్స్ పిల్లలకి చాలా కష్టంగా ఉంది కాబట్టి వాళ్ళకి కొన్ని ఉదాహరణలతో చెప్తే చాలా సులభంగా నేర్చుకుంటారనే ప్రయత్నంతో ఇవన్నీ ఉదాహరణలు మన టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ డూ ది ఫాలోయింగ్ అండ్ రైట్ డౌన్ ద ఆన్సర్ యాజ్ ఇంటీజర్. ఇంటీజర్ గా మనం ఆన్సర్ రాయాలి. సో గో 6 స్టెప్స్ అప్, 6 స్టెప్స్ అప్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ది గ్రౌండ్ ఫ్లోర్. ఫ్రమ్ ది గ్రౌండ్ ఫ్లోర్ లో నుంచి మనము 6 స్టెప్స్ అప్ అంటే 1 2 3 4 5 6. సో దట్ ఈస్ ఆన్సర్ +6 గా రాస్తాం. నెక్స్ట్ గో 4 స్టెప్స్ డౌన్. డౌన్ వెళ్ళాలి. ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఫ్రమ్ ది గ్రౌండ్ ఫ్లోర్. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4 స్టెప్స్ మనం కిందకి వెళ్ళాలి. -1 -2 -3 -4. దట్ ఆన్సర్ ఈజ్ -4. నెక్స్ట్ గో 5 స్టెప్స్ అప్ ఫ్రమ్ ది గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ నుంచి 5 స్టెప్స్ మనము అప్, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అప్ పైకి 1 2 3 4 5 అక్కడికి వెళ్ళాం. నెక్స్ట్ 3 స్టెప్స్ ఫర్దర్ ఫ్రమ్ దేర్. ఇక్కడ నుంచి ఇంకా 3 స్టెప్స్ 1 2 3. సో 8. అంటే ఇక్కడ మనము +5 ప్లస్ ఆఫ్టర్ 3 స్టెప్స్ అప్పే కదా. అప్ అంటే ప్లస్ సింబల్, డౌన్ అంటే మైనస్ సింబల్. సో +3. సో మనం ఏమవుతుంది? పైకే వెళ్తున్నాం కాబట్టి ఎన్ని స్టెప్స్ పైకి వెళ్ళాము అంటే 8 స్టెప్స్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 8 స్టెప్స్ ఉన్నామని తెలియజేయడానికి వాడతాం. నెక్స్ట్ +5 +3 +8. ఓకే. నెక్స్ట్ గో 6 స్టెప్స్ డౌన్ ఫ్రమ్ ది గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం 6 స్టెప్స్ కిందికి రావడం జరుగుతుంది. సో 1 2 3 4 5 6 అంటే ఈ -6. సో ఇక్కడ నుంచి గో డౌన్ ఫర్దర్ 2 స్టెప్స్, ఫర్దర్ 2 స్టెప్స్ ఫ్రమ్ దేర్. ఎక్కడి నుంచి? ఎక్కడైతే 6 స్టెప్స్ దగ్గర ఆగామో అక్కడి నుంచి ఇంకో 2 స్టెప్స్ కిందికి వెళ్దాం. సో ఇక్కడ -6 అనేది కిందకి రావడం జరుగుతుంది. ప్లస్ ఇంకా కూడా ఏమవుతుంది? ఇంకా 2 స్టెప్స్ కిందికి డౌన్కి వెళ్ళడం జరుగుతుంది. డౌన్కి వెళ్తున్నాము అంటే ఎన్ని స్టెప్స్ వెళ్తున్నాము? 2 స్టెప్స్. డౌన్ అంటే మైనస్ సైన్. సో మొత్తం ఎన్ని స్టెప్స్ ఇక్కడికి వచ్చాం? -8. సో ఇక్కడ అంటే ఏమర్థమవుతుంది అంటే రెండు సేమ్ సైన్ ఉన్నప్పుడు యాడ్ చేసుకొని ఆ సైన్ వేయాలి. రెండు ఇంటీజర్ పాజిటివ్ అయితే యాడ్ చేసుకొని పాజిటివ్ సైన్, రెండు నెగిటివ్ ఇంటీజర్లు అయితే రెండిటికి యాడ్ చేసుకొని నెగిటివ్ సైన్ పెట్టాలి. నెక్స్ట్ ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. గో డౌన్ 5 స్టెప్స్. గో డౌన్ 5 స్టెప్స్ ఫ్రమ్ ది గ్రౌండ్ ఫ్లోర్. అంటే డౌన్ అంటే -5. అక్కడి నుంచి అప్ పైకి వెళ్ళడం జరిగింది 12 స్టెప్స్ +12. దట్ ఈజ్ ఈక్వల్డ్ +7.
ప్లస్ చూడండి ఒక్కసారి ప్లస్ 7. ఓకే, ఒక్క నిమిషం మరలా చూడండి మీరు ఒకసారి. నేను ఇది చాలా సులభంగా రాస్తాను. చూడండి, ఫస్ట్ 5 స్టెప్స్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5 స్టెప్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడికి రావడం జరిగింది? డౌన్కి రావడం జరిగింది. 1 2 3 4 5 ఇక్కడికి -5. ఇక్కడి నుంచి మళ్ళీ 12 స్టెప్స్ పైకి వెళ్ళడం జరిగింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 స్టెప్స్ ఎక్కడికి వచ్చాం మనము? 7 దగ్గరికి వచ్చాం. సో దట్ ఈస్ ఈక్వల్ -5 + 12 ఈజ్ ఈక్వల్ టు 7. ఇది మన స్టేజ్ ద్వారా తెలిసింది. నేనేమంటానంటే ఇవి రెండు కూడా -5. ఇంకో 5 స్టెప్స్ ఎక్కినట్లయితే ఏమవుతుంది? మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేస్తాం. అక్కడి నుంచి 12 స్టెప్స్ కదా, 5 ఎక్కాం, ఇంకేం ఉంటాయి? 7 స్టెప్స్ ఉంటాయి. ఈ 7 స్టెప్స్ అటు చూడండి. సో ఇప్పుడు మనము 7 అనమాట. ఈ విధంగా కూడా మనము ఎడిషన్ చేయవచ్చు. నెక్స్ట్, గో 8 స్టెప్స్ డౌన్. గో 8 స్టెప్స్ డౌన్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఫ్లోర్. ఫ్రమ్ ది గ్రౌండ్ ఫ్లోర్ అండ్ డౌన్ కిందకి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 8 స్టెప్స్ మనం కిందకి వెళ్ళడం జరుగుతుంది. అంటే -8 ప్లస్ అక్కడ నుంచి మరలా అప్పుకు 5 స్టెప్స్ వెళ్ళడం జరుగుతుంది. సో అప్ అంటే ప్లస్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -3 -5. ఒకసారి జాగ్రత్తగానండి, నేను చెప్తాను మళ్ళీ అర్థమయ్యేటట్టు. సో ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే -3 ఆన్సర్ వస్తుంది. ఎలా వస్తుందో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి ఎలా వస్తుందో. ఇక్కడికి 8 స్టెప్స్ డౌన్ కు రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 మనకు ఆల్రెడీ డైరెక్ట్ గా ఇక్కడ చూసుకునే వెంటనే మనకి 8 స్టెప్స్ అని ఇక్కడ కనపడుతూ ఉంది మన కంటికి. సో 8 స్టెప్స్ అక్కడి నుంచి 5 స్టెప్స్ అప్ వెళ్ళడం జరిగింది. 1 2 3 4 5 స్టెప్స్. 5 స్టెప్స్ ఎక్కడికి వచ్చాము? -3. దట్స్ ఆల్. అంటే ఇంకా కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3 స్టెప్స్ కింద మనం ఉన్నాము, డౌన్ లో ఉన్నామని అర్థమవుతుంది. దట్ ఇండికేట్స్ 8 స్టెప్స్ డౌన్ లో ఉన్నాము. సో 8 స్టెప్స్ మనం వెనక్కి వెళ్ళినట్లయితే రీబ్యాక్ వెళ్తే అంటే అప్పుకి వెళ్ళిపోతే గ్రౌండ్ ఫ్లోర్కి వస్తాము. ఇక్కడ ఎన్ని స్టెప్స్ వేయడం జరిగింది? 5 స్టెప్స్. అంటే ఇంకొక 3 స్టెప్స్ తగ్గినాయి. అంటే దాని అర్థం ఏంటి? మనం గ్రౌండ్ ఫ్లోర్ కిందే ఉన్నాము. దట్ ఈజ్ ఈక్వల్డ్ సింబల్ మైనస్. ఇక్కడ 8 లో గుండా 5 మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 3 ఉంటుంది. -3. దట్స్ ఆల్. గో 7 స్టెప్స్ అప్ ఫ్రమ్ ది గ్రౌండ్ ఫ్లోర్. అప్ అంటున్నాం కాబట్టి +7 రాద్దాం ఒకసారి. 7 స్టెప్ మనము అప్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము. ఆ తర్వాత 10 స్టెప్స్ డౌన్కి వచ్చాము. సో డౌన్ అంటే -10. చూడండి, మరలా 7 స్టెప్స్ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయిన 7 స్టెప్స్ కానీ వచ్చినట్లయితే గ్రౌండ్ ఫ్లోర్లు ఉండేవాళ్ళు. ఆ తరువాత 7 స్టెప్స్ వెళ్ళినట్లయితే ఇంకా 3 స్టెప్స్ ఉంటాయి. 3 స్టెప్స్ డౌన్కి వచ్చారు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఎలా రాస్తున్నాను చూడండి ఒకసారి. 7 అప్ -7 డౌన్, గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. ఇంకెన్ని ఉన్నాయి? -3 ఉన్నాయి. అంటే -10 నేను -7 + 3 ఎందుకు రాశానో చెప్తాను ఒకసారి. ఇక్కడ అప్ 7 కాబట్టి మళ్ళీ మన 0 రావాలి అంటే గ్రౌండ్ ఫ్లోర్ రావాలి అంటే -7 ఈక్వల్ గా వేసాం. ఇంకా రిమైనింగ్ ఏమి ఉన్నాయి? -3 ఉంది. అంటే అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? -3. ఒకసారి చూడండి, మళ్ళీ ఇదే చెప్తాను. ఇక్కడి నుంచి 7 స్టెప్స్ ఇక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ 7 స్టెప్స్ వస్తే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేస్తాం. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 3 స్టెప్స్ వేయాలి. ఎందుకంటే 8 9 10. సో 10 అంటే -3. దట్స్ ఆల్. ఆర్ యు అండర్స్టాండ్? అర్థమైందిగా మీ అందరికి? ఇక్కడ బటన్స్ ఇవ్వడం జరిగింది. బటన్ కూడా 2 డిఫరెంట్ కలర్ బటన్స్. ఒకటి వైట్, ఇంకొకటి బ్లాక్. లెట్ us డొనేట్ one white button as +1, black button was -1. So a pair of one white button +1, black button -1 denote 0.
అంటే ఒక బ్లాక్ బటన్ వైట్ బటన్ మనం కలిపినట్లయితే అది 0 అవుతుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూద్దాం ఒక్కసారి. అన్ని వైట్ బటన్లే ఉన్నాయి. అంటే అన్ని ప్లస్ సింబలే చూపిస్తాయి. అంటే 5 వచ్చేసింది. ఇక్కడ చూడండి 3 బ్లాక్ బటన్స్ అంటే -1, -1, -1 అంటే 3 -3 అవుతుంది. -3 అవుతుంది. ఇక్కడ ఒక బ్లాక్ బటను, ఒక వైట్ బటన్ చూడండి. ఇక్కడ వైట్ బటను, బ్లాక్ బటను. ఈ 2 బటన్స్ కలిపితే 0 అవుతుంది. ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి. నెక్స్ట్ మనం ఈ ఎడిషన్స్ మనం ఒకసారి చేద్దాం చూడండి. ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ 3 ఉన్నాయి. +3నే ఇక్కడ కూడా +3 +2. హౌ మెనీ 3 +2 5 ఇక్కడ చూడండి 1 2 3 4 5 అంటే +3 +2 +5. ఓకే. ఇక్కడ అన్ని కూడా బ్లాక్ బటన్స్. ఒక్కొక్క బ్లాక్ బటన్ ఇండికేట్స్ -1 -1 -2 రాశాను ప్లస్ -1 టోటల్ గా మొత్తం బ్లాక్ బటన్స్ ఎన్ని ఉన్నాయి -3 అంటే 3 బ్లాక్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ 3 బ్లాక్ బటన్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ కూడా గమనించండి ఒకసారి మీరు. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి 4 white buttons +4 next +1 white buttons, so that is equal +5. ఇక్కడ కూడా చూడండి బ్లాక్ బటన్స్ ఎన్ని ఉన్నాయి -4 ప్లస్ -2. ఇక్కడ బ్లాక్ బటన్స్ మొత్తం 6 రాయడం జరిగింది -6. దట్స్ ఒక్కసారి ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు అన్ని విషయాలు ఇంకా సులభంగా అర్థమైపోతాయి. చూడండి ఒకసారి చూద్దాం. అక్కడ -4 ఇక్కడ చూడండి ఒకసారి -4 +3. సో మనం ఏమనుకున్నామంటే ఒక వైట్ బటన్ ఒక బ్లాక్ బటన్ కలిపినట్లయితే 0 అయిపోతుంది. ఇక్కడ -4 అంటే ఇక్కడ మీరు గమనించండి 4 బ్లాక్ బటన్స్ 3 వైట్ బటన్స్. ఇవి 2 మనం కలిపినట్లయితే 0. ఇవి 2 కలిపితే 0. ఇవి 2 కలిపితే 0. సో టోటల్ గా ఏం మిగిలింది మనకి ఒక్క బ్లాక్ బటన్ మిగిలింది కాబట్టి -1 దట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏం చేశారంటే వైట్ బటన్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. సో బ్లాక్ బటన్స్ కూడా 3 రాసుకున్నట్లయితే సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఇక -1 ఉంటుంది. ఆర్ యు అండర్స్టాండ్? ఈసారి చూడండి +4 అంటే 4 వైట్ బటన్స్ ఉన్నాయి 3 బ్లాక్ బటన్స్ ఉన్నాయి. సో ఈ వైట్ బటన్ బ్లాక్ బటన్ కలిపితే 0 అంటే +1 -1 కలిపినట్లయితే 0 అవుతుంది. సో వైట్ బటన్ +1 అంటే ఏం లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకే ఇంటీజర్స్ లో ఒకే సైన్ ఉన్నట్లయితే యాడ్ చేసి ఆ సైన్ వేయాలి. అది ప్లస్సా మైనసా అనేది మనం చూసుకొని వేయాలి. నెక్స్ట్ డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు అంటే ఒక ప్లస్ ఒక మైనస్ మనం ఎడిషన్ చేసేటప్పుడు సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సైన్ తో మనకు సంబంధం లేకుండా సైన్ ఏ సైన్ ఉంది ఇక్కడ మైనస్ సైన్ ఉంది పెద్దది. ఎందుకని మామూలు ప్లస్ ఇదేమో ప్లస్ ఇది మైనస్. సో ప్లస్ మైనస్ సైన్ పక్కన పెట్టినట్లయితే డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు నెంబర్ 4 గ్రేటెస్ట్ నెంబర్. సో 4 లో గుండా 3ని సబ్ట్రాక్ట్ చేస్తే 1 వచ్చింది. పెద్ద నెంబర్ 4 కాబట్టి 4 యొక్క సైన్ వేసాను. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం +4 -3. సో ఇక్కడ మీరు గమనించండి డిఫరెంట్ సైన్స్ ఉన్నవి. సో ప్లస్ యొక్క సైన్ ఉండే నెంబరు గ్రేటెస్ట్ నెంబరు. సో డిఫరెన్స్ కావాలంటే గ్రేటెస్ట్ నెంబర్ లో గుండా స్మాలెస్ట్ నెంబర్ మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ కి ప్లస్ సైన్ ఉంది 4 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు +1. అండర్స్టాండ్? ఓకే రైట్. ఇక్కడ గమనించండి మీరు ఫైండ్ ద ఆన్సర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎడిషన్స్. ట్రై దిస్. సో ఈ 2 కూడా సేమ్ సైన్ ఉన్నవి. సేమ్ సైన్ ఉన్నట్లయితే మనం ఆ సైన్ రాసుకొని 2 నెంబర్స్ ని యాడ్ చేయాలి. 11 + 12 23. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ సేమ్ సైన్ ప్లస్ ప్లస్. సో ప్లస్ సైన్ వేసి 10 + 4 14 + 14. ఇక్కడ కూడా గమనించండి సేమ్ సైన్ ఉంది మైనస్ సైన్. సో 32 + 25 57 - 57. నెక్స్ట్ మీరు గమనించండి ఇక్కడ కూడా ప్లస్ సైన్ ఉన్నాయి. 2 యాడ్ చేసేటప్పుడు ప్లస్ సైన్ వేసుకొని 23 + 40 63. సో ఇక్కడ చూడండి when you added 2 positive integers we also చూడొకసారి చూడండి అంటే +3 + 2 అంటే +5. ఎందుకని ఈ 2 పాజిటివ్ సైన్ కాబట్టి పాజిటివ్ పెట్టి మనం చేద్దాం. 2 నెగిటివ్ ఇంటీజర్స్ యాడ్ చేయాలంటే ఆ నెగిటివ్ సైన్ వేసి అవి 2 నెంబర్లు కూడా యాడ్ చేయాలి. దట్స్ ఆల్.
నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, ఫైండ్ ద సొల్యూషన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ -7 + 8. ఇక్కడ మీరు చాలా జాగ్రత్త గమనించండి, వేరు వేరు సైన్లు ఉన్నాయి, యాడ్ చేయాలి. ఒక నెగిటివ్ సైన్, ఒక పాజిటివ్ సైన్. సో పాజిటివ్ సైన్ మీరు గమనించండి, +8 అంటే సైన్ మీరు మైనస్ సైను ప్లస్ సైను మనసులో అటు ఉంచుకున్న తర్వాత 7 పెద్దదా 8 పెద్దదా, అంటే 7 నెంబరు గ్రేటెస్ట్ నెంబరా 8 గ్రేటెస్ట్ నెంబరా? సో 8 గ్రేటెస్ట్. సో 8కి ఉండే సింబల్ ఏంటి? ప్లస్ సింబల్. సో ఈ రెండు డిఫరెన్స్ చూడండి, 8 - 7 డిఫరెన్స్ వచ్చేసి పెద్ద నెంబర్లో గుండా చిన్న నెంబర్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. గ్రేటెస్ట్ నెంబర్ లో గుండా స్మాలెస్ట్ నెంబర్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి +1. సో ఇవే ప్రాబ్లం నేను ఇంకో రకంగా చేస్తాను, -7 + 8. సో ఇక్కడ మీరు గమనించండి, నేను -7 అంటే నేను ఇందాక మీకు చెప్పా కదా, స్టేర్స్ డౌన్ 7 స్టేర్స్ దిగడం జరిగింది, అంటే 7 మెట్లు దిగడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి 8 స్టెప్స్ అప్ ఎక్కడం జరిగింది, అంటే 7 స్టెప్స్ ఎక్కితే గ్రౌండ్ లెవెల్ వచ్చుద్ది. సో 1 స్టెప్ వెళ్తే అప్ లో ఉంటాం. సో 1 స్టెప్. ఆర్ యు అండర్స్టాండ్? ఇక్కడ ఏం లేదు, మైనస్ సైన్ ఉంది కాబట్టి, అంటే ఇక్కడ ఉండే -7 చిన్నది కాబట్టి, అంటే సైన్కు 8 7 వీటిలో చిన్నది 7. సో ఇక్కడ కూడా -7 + 7 రాశాను. 7కి ఎంత యాడ్ చేస్తే 8 వచ్చుద్ది, 7కి 1 యాడ్ చేస్తే 8 వచ్చుద్ది. సో -7 + 7 క్యాన్సిల్, 1 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు గమనించండి, రెండు డిఫరెంట్ సైన్లు ఉన్నాయి. 9కి ఏమో నెగిటివ్ సైను, 13కి ఏమో పాజిటివ్ సైన్ ఉంది. సో ఇక్కడ సైన్స్ మనము పక్కన ఉంచుకున్నట్లయితే ఈ నెంబర్, ఏ నెంబర్ గ్రేటెస్ట్ నెంబరు? 13కి ఏ సైన్ ఉంది? ప్లస్. ఈ డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ లో గుండా స్మాలెస్ట్ నెంబర్ ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే స్మాలెస్ట్ నెంబర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ గ్రేటెస్ట్ నెంబర్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్? 9. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్? 13. 9 subtracted from 13, that is equal to 4. So +4. Next, sin +7, ఇక్కడ 10 minus sign. So what is the greatest number? Different signs. What is the greatest number? 10. So 7 is subtracted from 10, that is equal to 3. What is the greatest sign? Greatest number sign? What is the greatest number sign? -3. సో ఇక్కడ మనం గమనించండి, +7 -7 -3. సో -3. ఆర్ యు అండర్స్టాండ్? అంటే ఏం లేదు, ఇక్కడ డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు మనకి సైన్లు ఆ పక్కన రిమూవ్ చేసుకొని, అంటే మనసులో రిమూవ్ చేసుకొని, ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏది? 10. సో 10కు ఉండే సైన్ ఏంటి? మైనస్ సైను. సో ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 10 మైనస్ అంటే 7లో గుండా 10 తీసేయాలా, 10లో గుండా 7ని సబ్ట్రాక్ట్ చేయాలా అంటే మనం ఏం చేయాలంటే, ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏది? 10. 10 - 7 అంటే 3 వస్తుంది. దాట్స్ ఆల్. ఇక్కడ చూడండి, రెండు డిఫరెంట్ సైన్స్. 12 ఉంది, 12కి మనము -7ని యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఇందులో గ్రేటెస్ట్ నెంబరు 12. 12కి ఉండే సైన్ ఏంది? ప్లస్. 12లో గుండా 7ని సబ్ట్రాక్ట్ చేస్తే 5 వస్తుంది. ఓకే, రైట్. లేకుంటే ఇక్కడ నేను -7 ఉంది కదా, సో -7 ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఇది వచ్చేసి +7 రాసుకొని +5 రాస్తాను. +7 + 5, దట్ ఈజ్ ఈక్వల్ 5. సో +5. ఓకే, అండర్స్టాండ్? ఇక్కడ కూడా చెప్తుంది, when you have one positive number, positive integer, one negative integer, you must subtract it, but answer will take the sign of the bigger integer. Ignoring the signs of the numbers, decided which is bigger. మనము సైన్ ను ఇగ్నోర్ చేసుకొని, మనం ఏ నెంబరు పెద్ద నెంబర్, బిగ్గర్ నెంబర్ చూసుకొని, స్మాలర్ నెంబర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బిగ్గర్ నెంబర్, సైన్ వచ్చేసి బిగ్గర్ నెంబర్ యొక్క సైన్ ఫ్రంట్ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. దట్స్ ఆల్. యాడ్ 3 and 4 ఆన్ ఏ నెంబర్ లైన్. మనం ఫస్ట్ క్లాస్ లోనే ఎడిషన్ నేర్చుకోవడం జరిగింది. 3 + 5 8.
సో మనం దీన్ని నెంబర్ లైన్ మీద మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్ మనం ఇక్కడ ఫస్ట్ 3 తీసుకోండి. 3 + 5 అంటే 3కి 5 యాడ్ చేయాలి. ఇక్కడ మనం యాడ్ చేయాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ సైన్ పెట్టినప్పుడు ప్లస్ సైన్ రైట్ సైడ్ కి వెళ్ళడం జరుగుతుంది. ఎన్ని స్టెప్స్? 5 స్టెప్స్. ఇక్కడ 3 ఐడెంటిఫై చేశాను. 5 స్టెప్స్ మనం రైట్ సైడ్ ప్లస్ సైన్ ఉన్నప్పుడు రైట్ సైడ్ కి వెళ్ళాలి. 1 అంటే 5 నెంబర్స్. ఆఫ్టర్ 5 నెంబర్స్ 1 2 3 4 5 నెంబర్స్. సో ఆన్సర్ 3 + 5 = 8. నెక్స్ట్ యాడ్. మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది, 2 పాజిటివ్ నెంబర్లు ఉన్నప్పుడు యాడ్ చేయటమే. 3 + 5 8. ఇక్కడ కూడా చూడండి, 2 కూడా నెగిటివ్ నెంబర్స్. యాడ్ -3 అండ్ -5 ఆన్ ది నెంబర్ లైన్. చాలా ఈజీగా ఉండటం కోసమే మనం ఈ స్టెప్స్ అన్ని చెప్పుకోవడం జరుగుతుంది. మనము ఇక రాబోయే ముందు చెప్పాను చూడండి ఎగ్జాంపుల్స్, ఆ విధంగానే స్పీడ్ గా చేసుకోవాలి. నెంబర్ లైన్ ఉపయోగించము. అండర్స్టాండింగ్ వచ్చేంత వరకు నెంబర్ లైన్ ఉపయోగించి ప్రాబ్లమ్స్ మనం చేయడం జరుగుతుంది. ఓకే, -3 ఇక్కడ ఐడెంటిఫై చేశాం. సో -3 తర్వాత -5 అంటే లెఫ్ట్ సైడ్ కి 5 నెంబర్స్. ఆఫ్టర్ 5 నెంబర్స్ తర్వాత మన ఆన్సర్ వస్తుంది. 1 2 3 4 5. రైట్. -8. నేనేం చెప్పాను? ఫస్ట్ 2 నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు నెగిటివ్ సైన్ వేసుకొని 3 + 5 2 నెంబర్స్ ని యాడ్ చేయండి. సమ్ ఇక్కడ రాయండి. ఓకే, రైట్. నేను ఇదే ప్రాబ్లం ఇంకో రకంగా చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రాబ్లం మళ్ళీ ఇప్పుడు మనం ఫస్ట్ -3 తీసుకోవడం జరిగింది, తర్వాత -5 యాడ్ చేయడం జరిగింది. ఈసారి ఫస్ట్ నేను ఇలా రాసుకుంటున్నాను నా మనసులో, -5 + -3. చూద్దాం ఒకసారి. ఫస్ట్ -5 మనం చూడండి ఐడెంటిఫై చేసాం. తర్వాత -3ని యాడ్ చేస్తా ఉన్నాం. అంటే మైనస్ సైన్ అంటే లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఎన్ని స్టెప్స్? 3 స్టెప్స్. అంటే 3 నెంబర్స్. 1 2 3 నెంబర్స్ వచ్చింది. అంటే -8. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, +5 ఫస్ట్ తీసుకోవడం జరిగింది. -3 నేను ఏం తీసుకుంటానంటే -3 + 5 రాస్తున్నాను. అంటే మీ కమ్యూటేటివ్ ప్రాపర్టీ కూడా వస్తుంది మీకు. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఎటు యాడ్ చేసినా కూడా 2 సమానమే. అంటే ఏ అనే ఒక నెంబరు బి అనే ఒక నెంబర్ మనం యాడ్ చేస్తే B + A అవుతుంది. A + B = B + A. కమ్యూటేటివ్ ప్రాపర్టీ. సో -3ని ఐడెంటిఫై చేశాను. +5 అంటే 5 నెంబర్స్. ఆఫ్టర్ 5 నెంబర్స్ 1 2 3 4 5. సో 2 అయింది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ +5 ఐడెంటిఫై చేశాను. +5 ఐడెంటిఫై చేసి అంటే +5 -3. సో +5 కి -3ని యాడ్ చేయాలి. అంటే -3 అంటే ఇక్కడ గమనించండి, 3 నెంబర్స్ బ్యాక్ లెఫ్ట్ సైడ్ 1 2 3. సో ఆన్సర్ 2. నెక్స్ట్ యాడ్. ఇక్కడ ఎటు చూసినా యాడ్ చేసినా సమానంగా సరిపోతుంది. నెక్స్ట్ -5 + 3. -5 ఐడెంటిఫై చేశాను. లెఫ్ట్ సైడ్ కాదు, ప్లస్ అంటే రైట్ సైడ్. రైట్ సైడ్ కి 3 నెంబర్స్ 1 2 3. సో 2 ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి, ఈసారి 3 + 3 యాడ్ చేయడం జరుగుతుంది. +3కి -5 యాడ్ చేద్దాం. +3కి -5. ఇక్కడ చూడండి +3 ఇక్కడ ఐడెంటిఫై చేశాను. -5 అంటే 5 నెంబర్స్ లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాలి. మైనస్ సైన్ అంటే లెఫ్ట్, ప్లస్ సైన్ అంటే రైట్. సో 5 నెంబర్స్ 1 2 3 4 5. That's all. -2. Try this. Find the solution of the following additions using a number line. So నెంబర్ లైన్ మనం ఉపయోగించి, యూజింగ్ అంటే ఉపయోగించుట. ఎలా నెంబర్ లైన్ ఉపయోగించి కింద ఉన్న ఫాలోయింగ్ ఎడిషన్స్ కనుక్కొని సాధన చేయాలి. ఎడిషన్స్ కి సాధన చేయాలి. ఓకే, రైట్. తర్వాత మేక్ 2 such questions and solve them using నెంబర్ లైన్. మన ఇష్టమైన 2 ప్రాబ్లమ్స్ కూడా అటువంటి ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మనం రాయమన్నారు. ఓకే, రైట్. ఇక్కడ -2 తీసుకోవడం జరిగింది. -2 + 6.
-2 + 6. ఇక్కడ ఫస్ట్ -2 ఐడెంటిఫై చేద్దాం. 0 లెఫ్ట్ సైడ్ 2 నెంబర్స్ తర్వాత ఉంటుంది 2 నెంబర్. సో +6 అంటే ప్లస్ వచ్చింది అంటే అటు సైడ్ రైట్ సైడ్ వెళ్ళాలి. సో ఎన్ని నెంబర్స్ వెళ్ళాలి? 6 నెంబర్స్. 1 2 3 4 5 6. చూడండి 1 2 3 4 5 6. That's all. So that is answer is 4. నెక్స్ట్ బి ప్రాబ్లం చూడండి. -6 ఐడెంటిఫై చేశారు ఫస్ట్. 0కి లెఫ్ట్ సైడ్ 6 నెంబర్స్ 6 నెంబర్ ఇది. సో తర్వాత +2 అంటే 2 నెంబర్స్ మనము తరువాత మన ఆన్సర్ ఉంటుంది -4. నెక్స్ట్ అలాంటి ప్రాబ్లమ్స్ మేక్ టు సచ్ క్వశ్చన్స్. ఇలా క్వశ్చన్స్ రెండు నేను నా సెల్ఫ్ గా నా ఇష్టం నేను రాసుకోండి, మీ ఇష్టం మీరు రాసుకోండి. సో 6 మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. 6 ఇక్కడ ఉంది. 6కి -4 అంటే లెఫ్ట్ సైడ్ 4 నెంబర్స్. 1 2 3 4 నెంబర్స్. సో ఆన్సర్ 2. అంటే ఇక్కడ మేము ఫస్ట్ చెప్పడం జరుగుతుంది మీకు. పాజిటివ్ సైన్ నెగిటివ్ సైన్ ఉన్నప్పుడు పాజిటివ్ సైన్ బిగ్గర్ నెంబర్ యొక్క సైన్ ఇక్కడ రాసుకోండి ప్లస్. అంటే ఏం సైన్ కాదు, ప్లస్ ఉన్నట్టు. సో స్మాలర్ నెంబర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బిగ్గర్ నెంబర్. సో స్మాలర్ నెంబర్ ఈజ్ 4. సో 4 subtracted 4 from 6. 6 - 4 that is equal to. అంటే మనము పెద్ద నెంబర్ లో నుంచే చిన్న నెంబర్ ని మనము సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే నెక్స్ట్ 8 ఐడెంటిఫై చేయండి. ఇక్కడ 8 ఉంది. -7 అంటే 7 స్టెప్స్ 7 నెంబర్స్ లెఫ్ట్ సైడ్ రావాలి. సో 1 2 3 4 5 6 7. సో ఆన్సర్ 1. సో ఇక్కడ మనము ఏ విధంగా రాసుకోవచ్చు అనేది ఫర్దర్ గా నెక్స్ట్ చెప్పండి. వితౌట్ యూజింగ్ నెంబర్ లైన్ లో -7 ఉంది, +8 ఉంది. వీటిల్లో సైన్ మనం ఇగ్నోర్ చేసినట్లయితే 7 8 బిగ్గర్ నెంబర్, 8 బిగ్గర్ నెంబర్. సో మనం 7 గా కూడా రాసుకో. 7 ప్లస్ సమ్ రాసుకుందాం బిగ్గర్ నెంబర్. అంటే నేను +1 + 7 రాస్తున్నాను. 1 + 7 8 సరిపోయింది. ప్లస్ -7. సో -7 +7 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 1. వితౌట్ యూజింగ్ నెంబర్ లైన్ మనం రాయడం జరుగుతుంది. నెక్స్ట్ అవే ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వితౌట్ యూజింగ్ నెంబర్ లైన్. నెంబర్ లైన్ ఉపయోగించకుండా మనము ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనం సైన్ ఇగ్నోర్ చేయండి. సైన్ ఇగ్నోర్ చేసినట్టయితే 7 11. వాట్ ఈస్ ద బిగ్గర్ నెంబర్? బిగ్గర్ నెంబర్ ఈస్ 11. వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ 11? మైనస్. ఓకే. సో డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడే ఈ ప్రాబ్లం మనం చేయాలి. సో బిగ్గర్ నెంబర్ 11 లో కూడా 7 ని సబ్ట్రాక్ట్ చేయండి. 7 సబ్ట్రాక్టెడ్ 7 ఫ్రమ్ 11. సో 11 - 7 దట్ ఈజ్ ఈక్వల్ 4 -4. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇదే ప్రాబ్లం ఇంకో రకంగా చేస్తాను చూడండి ఒకసారి. +7 అంటే నేను సింబల్ తో సంబంధం లేకుండా స్మాలర్ నెంబరు 7 కాబట్టి 7 రాశాను. నెక్స్ట్ ఇందులో మనము 7 రాసుకోవచ్చు. -7 -4. అంటే మనము ఏ విధంగా స్ప్లిట్ చేస్తున్నామో చూడండి. స్మాలర్ నెంబర్ వచ్చే విధంగా 2 నెంబర్ల సమ్ గా రాయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు -11 ని -7 -4 రాసుకుంటున్నా. ఇప్పుడు -11 అవుతుంది కదా. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ -13 + 10. వాట్ ఈస్ ద సైన్ ఇగ్నోర్ చేయండి. వాట్ ఈస్ ద బిగ్గర్ నెంబర్? 13. వాట్ ఈస్ ద సైన్? మైనస్. బిగ్గర్ నెంబర్ లో కూడా స్మాలర్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయండి. 13 - 10 3 ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మరలా మీరు గమనించండి. వాట్ ఈస్ ద బిగ్గర్ నెంబర్? 13. వాట్ ఈస్ ద స్మాలర్ నెంబర్? 10. సో మనం స్మాలర్ నెంబర్ కూడా రాసుకుందాము. అంటే -3 + -10 -30. 2 ఒకే రకమైన సైన్ ఉన్నప్పుడు యాడ్ చేస్తే -13 మనకు సరిపోతుంది కదా. +10. సో -10 + 10 క్యాన్సిల్. ఆన్సర్ -3. ఆల్రెడీ వచ్చింది.
నెక్స్ట్ ఇక్కడ రెండు కూడా డిఫరెంట్ సైన్లు ఉన్నాయి. డిఫరెంట్ సైన్లు ఉన్నప్పుడు మనకి మీరు చాలా సులభంగా ఐడెంటిఫై చేయండి. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్? సైన్ ఇగ్నోరింగ్. బిగ్గెస్ట్ నెంబర్ 9. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్? 7. బిగ్గర్ నెంబర్ యొక్క సైన్ ఏంటి? ప్లస్. డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే గుర్తుపెట్టుకోండి, బిగ్గర్ నెంబర్ లో ఉన్న స్మాలర్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ ఫ్రమ్ స్మాలర్ నెంబర్ టు బిగ్గర్ నెంబర్ ఫ్రమ్ బిగ్గర్ నెంబర్. Subtract smaller number from bigger number. Subtract 7 from 9. So 9 minus 7 అంటే 2. ఇక్కడ చూద్దాం ఒకసారి. -7 స్మాలర్ నెంబర్. బిగ్గర్ నెంబర్ చూడండి 9 అంటే ఒక 7 వచ్చేటట్టు రాస్తున్నాం. +7. +7 కి ఎంత యాడ్ చేస్తే 9 వచ్చింది అంటే 2 యాడ్ చేస్తే వస్తుంది. సో +7 -7 క్యాన్స్. దట్ ఈస్ ఈక్వల్ టు +2. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు గమనించండి, ఇది స్మాలర్ నెంబర్ అంటే సైన్ మనం ఇగ్నోర్ చేస్తున్నాము. 5 స్మాలర్ నెంబర్, 10 బిగ్గర్ నెంబర్. సో బిగ్గర్ నెంబర్ యొక్క సైన్ ప్లస్, 10 - 5 అంటే 5. అంటే మీరు గమనించండి, బిగ్గర్ నెంబర్ యొక్క సైన్ వేయడం జరుగుతుంది, 10 లో గుండా మనము 5 ను సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదే ప్రాబ్లం మనం ఆల్రెడీ చూడండి, 5 వచ్చేటప్పుడు స్మాలర్ నెంబర్ వచ్చేటట్టు రాసుకోవాలి. మనకి ఏ నెంబర్ వచ్చేటట్టు రాసుకోవాలి? స్మాలర్ నెంబర్ వచ్చేటట్టు రాసుకోవాలి 10 ని. అంటే బిగ్గర్ నెంబర్ ని స్మాలర్ నెంబర్ గా వచ్చేటట్టు సబ్ట్రాక్ట్ చేసి మిగతా రిమైనింగ్ మిగిలిపోయే భాగాన్నే మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ -5 ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఇటు సైడ్ +5 వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ వచ్చేసరికి ఇంకా 5 యాడ్ చేస్తే 10 వచ్చింది. ప్లస్ మైనస్. సో దట్ ఈస్ ఈక్వల్ టు +5. థర్డ్ సమ్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, మనం చెప్పినట్టు ఆన్సర్ కూడా చాలా సులభం కదా. ఇగ్నోరింగ్ సైన్. సో 12 - 7 అంటే 3. బిగ్గర్ నెంబర్ సైన్ -3. సో ఇంకొక చేద్దాం. అంటే స్మాలర్ నెంబర్ 9 ని బిగ్గర్ నెంబర్ 9 గా చేయడానికి చేద్దాం. ఫస్ట్ 9 గా చేయాలి అంటే ఫస్ట్ +9 రాశాను, అంటే ఇక్కడ 9 రాశాను, ఇక్కడ ఫస్ట్ అనుకుని -9 రాశాను. -9 కి ఎంత యాడ్ చేస్తే -12 వచ్చింది? -3. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ఆన్సర్? బిగ్గర్ నెంబర్ ఈజ్ 17. ఇప్పుడు సైన్ ఇగ్నోర్ చేసినప్పుడు, సైన్ ఇగ్నోర్ చేయకుండా నెగిటివ్ నెంబర్ ఎప్పుడు కూడా చిన్నదే కదా, పాజిటివ్ నెంబర్ కంటే కూడా, 0 కంటే కూడా చిన్నదే కదా నెగిటివ్ నెంబర్. సో మనము సైన్ ఇగ్నోర్ చేసినప్పుడు మాత్రమే మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. ఇవి మేక్ సచ్ 5 క్వశ్చన్స్, మేక్ 5 సచ్ క్వశ్చన్స్ అండ్ సాల్వ్ చేద్దాం. అంటే మనం సెల్ఫ్ గా ఈ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది, ఇవి మనం చేస్తాం, ఒకసారి చేస్తాం. సో ఇందులో బిగ్గర్ నెంబర్ సైన్ ఇగ్నోర్ చేసినప్పుడు 17 బిగ్గర్ నెంబర్. సో 17 సైన్ -17 - 10 7 అంటే డిఫరెన్స్. 17 కి 10 కు డిఫరెన్స్ అంటే బిగ్గర్ నెంబర్ లో కూడా స్మాలర్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ 17 ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ కూడా బిగ్గర్ నెంబర్ 17 కాబట్టి ప్లస్ రాశాను. 17 - 10 అంటే 7. సో దీని ఈ విధంగా స్ప్లిట్ చేస్తాను. చూడండి, -7 ప్లస్ -10 ప్లస్ 10. ఎందుకు రాశాను చూడండి, ఫస్ట్ 7 ఎందుకు రాశానంటే ఈ 10 వచ్చేటట్టు నేను 10 రాసుకోవాలి, -10 రాసుకోవాలి. కాబట్టి రిమైనింగ్ మిగిలిపోయిన పార్ట్ అంతా అంటే -7. -7 ప్లస్ -10 అంటే -17. సో ఆన్సర్ చూడండి -7. మీరు నెంబర్ లైన్ ఉపయోగించండి, మామూలుగా చేసుకోండి, ఈ విధంగా షార్ట్ కట్ చేసినట్టు చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి 17. ఇక్కడ 17 ని మనం ఎలా రాస్తామంటే 7 + 10 రాసి -10. సో దట్ ఈస్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ -20 + 25. వాట్ ఈస్ ద బిగ్గర్ నెంబర్? సైన్ ఇగ్నోరింగ్ అయినప్పుడు మాత్రమే 25. అంటే ప్లస్ పెట్టేసి 25 లో ఉన్న 20ని సబ్ట్రాక్ట్ చేయండి. అంటే బిగ్గర్ నెంబర్ నుండి స్మాలర్ నెంబర్ ను సబ్ట్రాక్ట్ చేయండి. 25 - 20 అంటే 5. సో ఈ ప్రాబ్లం కూడా మనం చూద్దాం ఒకసారి. -20 + 25. సో ఈ రెండు క్యాన్సిలేషన్ అయినప్పుడు ప్లస్ సైన్ కి మైనస్ సైన్ కి మనం వైట్ బటన్స్ బ్లాక్ బటన్స్ అనుకున్నాం కదా. ఈ బ్లాక్ బటన్స్ 20, వైట్ బటన్స్ 20, ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నట్లయితే 0 అయిపోతుంది.
మనం చెప్పిన బ్లాక్ బటన్స్ వైట్ బటన్స్ టైప్ లోనే ఇది కూడా. లేదు 20 రూపీస్ అప్పు 20 రూపీస్ క్యాష్ ఇవ్వడం జరిగింది. సో ఇవే ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇక్కడ చూడండి, నేను ఇంకొక రకంగా చెప్తాను మీకు. ఇది 100 రూపీస్ అప్పు ఉన్నాము, 90 రూపీస్ ఇచ్చాము. ఇంకా మనకి అప్పు ఉంటుందా డబ్బులు ఉంటాయా అంటే అప్పే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అప్పు ఎక్కువ కాబట్టి డబ్బులే తక్కువ ఇచ్చాము. ఇంకొక 10 రూపీస్ ఇచ్చినట్లయితే మనం ఏమవుతాము, అప్పు క్లోజ్ అయ్యేది మనకి. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, అప్పు మైనస్ అంటే అప్పు అయినా అనుకోండి, లేకపోతే మీరు ఏదైనా అనుకున్నట్లయితే ఇవ్వవలసిందైనా మీరు అనుకున్నట్లయితే మీకు చాలా సులభంగా ఉంటుంది. చూడండి, మైనస్ సైన్ మనం రాసుకోవాలి. సో 100 మైనస్ 90 అంటే 10. చూడండి ఇక్కడ మీకు పెద్ద నెంబర్. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మనం మ్యాథమెటికల్ లాంగ్వేజ్ లో మనం ఏమనుకుంటున్నామంటే, రెండు డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు, 2 నెంబర్స్ ఉండి డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాము, సైన్ ఇగ్నోరింగ్ చేసుకొని బిగ్గర్ నెంబర్ లో గుండా స్మాలర్ నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేస్తాము. బిగ్గర్ నెంబర్ యొక్క సైన్ మనం ఇక్కడ ఉంచుతాము. అది ఒకటి. రెండవది ఏంటంటే, మన భాషలో మనం మామూలుగా మాట్లాడుకునేటప్పుడు సింపుల్ గా ఓ 12 రూపాయలు అప్పు ఉన్నాను, 12 రూపీస్ అప్పు ఉన్నాను, 9 రూపీస్ క్యాష్ ఉన్నాయి నా దగ్గర. 12 రూపీస్ అప్పు 9 రూపీస్ క్యాష్ ఇచ్చేసారు అనుకోండి, ఇంకా 3 రూపీస్ అతనికి ఇవ్వాలి. సో దట్ ఈస్ ఆన్సర్ -3. ఇవ్వాలి అంటే అప్పు అంటే -3. దట్స్ ఆల్. ఇక్కడ కూడా చూడండి, 17 రూపీస్ జోబిలో ఉన్నాయనుకోండి, 10 రూపీస్ అప్పు ఉన్నావు. సో 17 రూపీస్ ఉన్నప్పుడు 10 రూపీస్ నువ్వు ఇచ్చేస్తే ఇంకెంత ఉంటే నీకాడ క్యాష్ ఏ ఉంటాయి, ఇంకా 7 రూపీస్ ఉంటాయి, +7. ఈ విధంగా కూడా మీరు ఐడెంటిఫై చేస్తే చాలా సులభంగా ఎడిషన్స్ అనేవి చాలా సులభంగా మీకు వస్తాయి. నెంబర్ సచ్ యాజ్ 3 and -5 and -2 when added to each other give the sum 0. సో 2 నెంబర్స్ మనం యాడ్ చేసినట్లయితే 0 వస్తే అటువంటి దే ఆర్ కాల్డ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ అదర్. సో 3 కి -3 యాడ్ చేస్తే 0, 3 + -3. సో 3 రూపీస్ క్యాష్ ఉన్నాయి, 3 రూపీస్ అప్పు ఉంది, ఇస్తే ఇంకేముంటాయి 0. సో అది కాకుండా మన భాషలో 3 వైట్ బటన్స్ 3 బ్లాక్ బటన్స్ ఉన్నట్లయితే, రెండు యాడ్ చేసినట్లయితే బ్లాక్ బటన్ వైట్ బటన్ అయితే 0, అట్లాగే 3 బటన్స్ కి 3 సరిపోతున్నాయి. సో అదే కాకుండా మనం యూజింగ్ నెంబర్ లైన్ సిస్టమ్ లో చూడండి, 3 ఉంది, 3 ఐడెంటిఫై చేసాం. 3 నుంచి -3 అంటే లెఫ్ట్ సైడ్ కి రావాలి. సో 3 నెంబర్స్. సో 3 కి మనకి ఏ నెంబర్ యాడ్ చేసినట్లయితే 0 వస్తుందో దాన్ని ఎడిటివ్ ఇన్వర్స్ అంటారు. అంటే 3 కి -3, ఏ కి -a. అంటే ఏ అంటే ఏదైనా నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ కి మైనస్ సైన్ చేంజ్ చేయడమే. దట్స్ ఆల్. మైనస్ అయితే ప్లస్, ప్లస్ అయితే మైనస్. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 అంటే -3. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -3 కి 3 అంటే -3 కి 3, 3 కి -3. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2 కి -2 అంటే 2 + -2 అంటే 0, -2 + 2 అంటే 0. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -2 అంటే 2. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 6 అంటే -6. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -6 అంటే +6. -6 +6 అవుతుంది, +6 -6 అవుతుంది. ఏ నెంబర్ కైనా ఒక నెంబర్ యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ కావాలంటే ప్లస్ సైన్ ఉన్నట్లయితే మైనస్ సైన్ ఉంచండి, మైనస్ సైన్ ఉన్నట్లయితే ప్లస్ సైన్ ఉంచినట్లయితే ఎడిటివ్ ఇన్వర్స్ వస్తుంది. ఎనీ 2 నెంబర్స్ మనం యాడ్ చేసినట్లయితే their sum is 0, then they are called editive inverse of each other. Using number line, write the integer which is A problem, B problem. 4 more than -1, 5 less than 3. More than అంటే ప్లస్ సింబల్ పెట్టండి, 4 ఇక్కడ ఉన్న నెంబర్ రాయండి. దట్స్ ఆల్. ఇవి రెండు కూడా డిఫరెంట్ సైన్స్ ఉన్నవి. సో బిగ్గర్ నెంబర్ ఈజ్ 4, సో సైన్ ఈజ్ ప్లస్. బిగ్గర్ నెంబర్ సైన్ ప్లస్. సో ఇక్కడ 4 - 1 అంటే 3. దట్స్ ఆల్. ఆన్సర్ 3. నెక్స్ట్ ఇక్కడ లెస్ దాన్ ఉంది. సో 3 ఫస్ట్ ఇక్కడ దాన్ పక్కన ఉండే 3 రాయండి. లెస్ దాన్ అంటే -5. సో 3 - 5 అంటే -2. దట్స్ ఆల్. అంటే ఇక్కడ 3 + -5 రాసుకుని జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఈ విధంగా రాసినప్పుడు 3 లో ఉన్న 5 మనం సబ్ట్రాక్షన్ చేయలేము. సో ఇక్కడ మనకు సైన్ వచ్చేసి -5 పెద్ద మైనస్ కాబట్టి 5 అనే నెంబర్ కి మైనస్ ఉంది. సో దట్ ఈస్ 5 ఈజ్ బిగ్గర్ నెంబర్. సో సైన్ ఈజ్
మైనస్ సైన్ ఇక్కడ రాసుకోండి. పెద్ద నెంబర్ లో కూడా చిన్న నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేయండి. స్మాలర్ నెంబర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బిగ్గర్ నెంబర్. సో 5 minus 3 అంటే 2. దట్స్ ఆల్. నెక్స్ట్ ఈ విధంగా కూడా రాసుకోవచ్చు మనం. ఇప్పుడు రాస్తే 5 minus 3 అంటే 2. దట్స్ ఆల్. నెక్స్ట్ యూజింగ్ నెంబర్ లైన్ ద్వారా మనం చాలా సులభంగా ఉంటుంది ప్రాబ్లం. ఒకసారి చూద్దాం. ఒకసారి -1 ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఓకే, మోర్ దాన్ 4 అంటే మోర్ దాన్ అంటే ఎక్కువ, అంటే ఎక్కువ పోవాలి అంటే ఎక్కువ ఇటు సైడ్ వెళ్ళాలి, రైట్ సైడ్ కి వెళ్ళాలి. సో ఎన్ని నెంబర్లు వెళ్ళాలి? 4 నెంబర్స్. 1 2 3 4. సో ఆన్సర్ ఈజ్ చూడండి ఒకసారి -1 + 4 దట్ ఈజ్ ఈక్వల్ 3. సో ఆల్రెడీ రాశారు చూడండి. నెక్స్ట్ 5 less than 3 ఫస్ట్ 3 రాయాలి. 3 minus 5. సో ఫస్ట్ మనము 3 ఐడెంటిఫై చేద్దాం. లెస్ దాన్ అంటే లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాలి. సో ఎన్ని నెంబర్లు వెళ్ళాలి? 5 times వెళ్ళాలి. 1 2 3 4 5 దట్ ఈజ్ ఈక్వల్ టు -2. ఆల్రెడీ రాయడం జరిగింది. ఆర్ యూ అండర్స్టాండ్? మనం ఏ విధంగా నెంబర్ లైన్ ఉపయోగిస్తే ఎంత సులభంగా ఉంటుందో చూడండి. నెంబర్ లైన్ ప్రతిసారి ఉపయోగించాలంటే మీకు కష్టంగా ఉంటుంది పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. కాబట్టి చూసిన వెంటనే ఆన్సర్ చేయాలంటే నెంబర్ లైన్ ఆధారంగా కొన్ని ఉదాహరణలతో సులభంగా మీరు ప్రయత్నం చేయండి. నెంబర్ లైన్ వేసుకున్నట్టే ఊహించుకునే చేసుకోండి. దానిలో మీకు అన్ని అర్థమైపోతాయి. ఫైండ్ ద సమ్ ఆఫ్ -9 +4 +-6 ++3. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు దాకా ఓన్లీ 2 నెంబర్స్ ఉన్నప్పుడే యాడ్ చేయటము మనం చెప్పుకోవడం జరిగింది. సో 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం అడావుడు పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ అవసరం లేదు. -9 + 4 +-6 ++3. ఓకే, దట్స్ ఆల్. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే పాజిటివ్ సైడ్ ఒకసారి రాసుకోండి, నెగిటివ్ సైడ్ రాసుకోండి. మనం చూసిన వెంటనే ఆన్సర్ రాయాలి అంటే నెగిటివ్ సైడ్ అంటే అప్పు అనుకున్నాం అనుకోండి, 9 రూపీస్ 6 రూపీస్ 15 రూపీస్ మనకి బారోయింగ్ అప్పు. నెక్స్ట్ ఇక్కడ క్యాష్ ఎంత ఉన్నాయంటే ప్లస్ ఉంటే క్యాషే కదా. 4 + 3 7 రూపీస్ క్యాష్. 15 రూపీస్ మనకు అప్పు ఉండి బారోయింగ్ ఉండి 7 రూపీస్ క్యాష్ ఉంటే ఇంకా కూడా మనకి 8 రూపీస్ అప్పు ఉంటుంది. అప్పు అంటే మైనస్ సైన్ -8. సో మనం చూసిన వెంటనే కూడా ఆన్సర్ వేయగలుగుతాం. సరే, మ్యాథమెటికల్ లాంగ్వేజ్ లో రెండు ఒకే రకమైన సైన్ లో ఉన్నవి మైనస్. సో మైనస్ రాసి 9 + 6 50. సో నెక్స్ట్ ప్లస్ సైన్ ఉన్నవి రెండు యాడ్ చేసుకొని ఆ ప్లస్ సైన్ పెట్టండి. 4 3 7. ఇక్కడ మనం గమనించండి, మనం 2 టైప్స్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇవి సైన్ ఇగ్నోర్ చేసినప్పుడు పెద్ద నెంబరు బిగ్గర్ నెంబరు 15 కాబట్టి సో 15 కి ఏ సైన్ ఉంది? మైనస్ సైన్ ఉంది. సో డిఫరెన్స్ వచ్చేసి డిఫరెన్స్ అంటే ఏం చెప్పాను ఆల్రెడీ, స్మాలెస్ట్ నెంబర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బిగ్గెస్ట్ నెంబర్. పెద్ద నెంబర్ లో కూడా చిన్న నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 15 - 7 అంటే 8. సో ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకా కూడా సులభంగా కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఈ బిగ్గర్ నెంబర్ ని -7 వచ్చేటట్టు చూద్దాం ఒకసారి. సో -7 + 7. -7 కి ఎంత యాడ్ చేస్తే 15 -15 వస్తుందంటే -8. అంటే స్ప్లిట్టింగ్ లో చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ 7 వచ్చేటట్టు 15 ని 7 వచ్చేటట్టు 7 + 8. సో ఫస్ట్ 7 ఉంది కాబట్టి 8 + 7 ఇట్లా రాసుకున్నాం. దట్స్ ఆల్. రైట్, చాలా సులభంగా ఉంటుంది. కాకపోతే మీరు టెన్షన్ పడకుండా జాగ్రత్తగా నేర్చుకోండి. చాలా ఈజీగా ఇంటీజర్స్ యొక్క ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వచ్చినట్లయితే ప్రాబ్లమ్స్ అన్ని చాలా సులభంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ 5. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 30 + -23 + -63 + 55. ఈ ప్రాబ్లం మీరు చేసేటప్పుడు యాజ్ ఈజ్ గా ఇచ్చింది రాసుకోండి. గివెన్. దట్స్ ఆల్. నెక్స్ట్ మనకి ప్లస్ సైన్ ఉన్నాయండి, ఒకసారి యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఉన్నట్టే ఏమి సైన్ లేకపోతే. సో 30 + 30 + 55 + 85. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ సైన్ ఉన్నాయండి, యాడ్ చేసుకోండి. నెగిటివ్ సైన్ -23 -63. సో నెగిటివ్ సైన్ రాసుకొని 86. సో ఇక్కడ మన
సులభ భాషలో మన భాషలో మాట్లాడుకుంటాము. 86 రూపాయలు బారోయింగ్ అప్పు ఉంది, 85 రూపీస్ క్యాష్ ఉంది. 86 రూపీస్ అప్పు, 85 రూపీస్ క్యాష్. మనం ఎంత ఉంటాము అంటే 85 రూపీస్ ఇస్తే ఇంకా కూడా 1 రూపీ మనం అప్పు ఉంటాం. సో దట్ ఈస్ లాంగ్వేజ్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్ లో వాట్ ఈస్ ద బిగ్గర్ నెంబర్? 86. స్మాలర్ నెంబర్ 85. సో బిగ్గర్ నెంబర్ సైన్ మైనస్. 86 లో 85 సబ్ట్రాక్ట్ చేస్తే 1. దట్ ఇస్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కూడా ఇక్కడ 86 బిగ్గర్ సైన్ ఉంది కదా, సో బిగ్గర్ నెంబర్ 86 అంటే సైన్ మనం ఇగ్నోర్ చేసినప్పుడు. సో 85 ప్లస్ మైనస్ 85 ప్లస్ మైనస్ 1. సో దట్స్ ఆల్. అంటే ఈ బిగ్గర్ నెంబర్ 86 కాబట్టి 85 వచ్చేటట్టు రాశాను. తర్వాత 85 కి 1 యాడ్ చేస్తే 86 వస్తుంది. స్ప్లిట్టింగ్ ఆ విధంగా రాసుకోవడం జరుగుతుంది. ఓకే, దట్స్ ఆల్. సో ఆన్సర్ -1. ఫైండ్ ద సమ్ ఆఫ్ -10, 92, 84 అండ్ -15. సమ్ అంటే మొత్తం, ఏవి మొత్తం అంటే యాడ్ చేయంగా వచ్చేది రాయాలి ఆన్సర్. సో ఫస్ట్ -10 ప్లస్ 92 ప్లస్ 84 ప్లస్ -15. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు సింపుల్ గా ఎన్ని నెంబర్లు ఉన్నాయో మనకు సంబంధం లేదు. ఫస్ట్ ఒకే సైన్ ఉన్న నెంబర్లు యాడ్ చేయండి. అది ప్లస్ అని ఉంటే ప్లస్ నెంబర్లన్నీ యాడ్ చేయండి, మైనస్ అని ఉంటే మైనస్ నెంబర్లన్నీ యాడ్ చేయండి. సో ఇక్కడ -10 ఉంది, ఇక్కడ -15 ఉంది. రెండు ఒకే రకమైన సైన్లు కాబట్టి యాడ్ చేశాను. అదే సైన్ వేసి 10 ప్లస్ 15 25. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు కూడా పాజిటివ్ నెంబర్స్, సో సైన్స్ అంటే ప్లస్ నెంబరే. సో ఇక్కడ ఎంత అవుతుంది చూసుకోండి. 4 2 6 9 8 7 176. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎలా రాస్తానో చూడండి. మామూలుగా మీకు సులభమైన విషయం ఏంటంటే, బిగ్గర్ నెంబర్ సైన్ ఇగ్నోర్, బిగ్గర్ నెంబర్ 176, 25 స్మాలర్ నెంబరు. సో సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఏమవుతుంది? ప్లస్ ఇక్కడ 151 వస్తుంది. సో మనం ఇంకో రకంగా కూడా చేయొచ్చు అనుకున్నాము. -25. ఇక్కడ 25 రాస్తున్నాను. 25 రాస్తే ఎంత ఉంటుంది? రిమైనింగ్ 176 లో 25 రాశాను, 151 ఉంటుంది. సో -25 ప్లస్ 25 క్యాన్సిల్ అయిపోతే -51. మీకు ఆన్సర్ 151 వచ్చింది. సో ఆన్సర్ ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఏ రాసుకోవచ్చు? ద సమ్ ఆఫ్ -10, 92, 84 and -15. That is equal to ఎంత? 51. మనము ఈ వీడియోలో పూర్తిగా 6.2 కాన్సెప్ట్ మొత్తం పూర్తిగా వివరించడం జరిగింది. ఈ కాన్సెప్ట్ ట్రై దిశలు అయితేనేమి, డూ దిశలు అయితేనేమి, ఇంకా కూడా ప్రతి ఎగ్జాంపుల్ కూడా వివరించడం జరిగింది. సో నెక్స్ట్ మనము 6.2 ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మనం చెప్పుకుందాము. మొదటిసారి మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి. ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే, ఈ ట్యూషన్కి వెళ్లకుండానే వీడియో యూట్యూబ్ లో చూసుకొని మీరు జాగ్రత్త రాసుకొని నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ విధంగా చాలా నిదానంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.